హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ పూర్తిగా మనమైతే ఒకసారి చూద్దాము. సో ప్రాసెస్ అసోసియేట్ రోల్ అండి, జెన్పాక్ట్ కంపెనీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది హైదరాబాద్ లొకేషన్కి అయితే మనకి స్పాట్ అయిందనమాట. ఇది ఒక ఫుల్ టైం జాబ్ రోలు. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో మొదటగా చూసుకుంటే ఇది హైదరాబాద్ లొకేషన్కి అయితే మనకి స్పాట్ అయింది. కంపెనీ పేరు జెన్పాక్ట్ అండి. దీనికి ఎనీ డిగ్రీ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎనీ డిగ్రీ ఎవరైనా ఉన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, ఇన్ దిస్ రోల్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ టీమ్స్ అండ్ సర్వీస్ లెవెల్ టార్గెట్స్ రోలు. తర్వాత బిజినెస్ ఫెసిలిటేటింగ్ గోల్ లెవెల్ క్రియేషన్ ఆఫ్ ద టీమ్ ఇన్ లైన్ విత్ ద బిజినెస్ గోల్స్, వర్క్ విత్ మేనేజర్స్ టు ఎన్ష్యూర్ ద గోల్స్ ఆర్ అసోసియేట్స్, గైడింగ్ ద టాలెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద టీమ్ అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసుకుంటే, రెస్పాన్సిబుల్ ఫర్ సెట్టింగ్ అప్ సబ్మిషన్ కేసెస్, న్యూ బిజినెస్ రెన్యువల్స్ అండ్ అమెండ్మెంట్స్ ఫర్ అండర్ రైటర్స్ టు రివ్యూ ప్రీమియం లుకింగ్ ఇన్ సిస్టమ్ యాజ్ రిక్వెస్టెడ్ బై అండర్ రైటర్స్. తర్వాత ప్రిపేర్ పాలసీ డ్రాఫ్ట్స్ అండ్ షేర్ విత్ అండర్ రైట్స్ ఫర్ అప్రూవల్. తర్వాత షేరింగ్ ఫైనల్ పాలసీ డాక్యుమెంట్ విత్ బ్రోకర్స్. తర్వాత ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి. తర్వాత రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ వేరియస్ వాల్యూమ్స్ ఆఫ్ వర్క్ లోడ్స్ అండ్ రీచింగ్ టార్గెట్స్ అండ్ డెడ్ లైన్స్ ఆన్ ఏ టైమ్లీ బేసిస్. ఇది రెస్పాన్సిబిలిటీస్ అనమాట. మినిమం క్వాలిఫికేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట, ఎక్సెప్ట్ టెక్ గ్రాడ్యుయేషన్ అనమాట. సో బీటెక్ వాళ్ళైతే ఎలిజిబిలిటీ కాదని వాళ్ళైతే చెప్తున్నారు. సో ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్సూరెన్స్ అండర్టేకింగ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అనమాట. సో ప్రిఫర్ చేస్తున్నారు. ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే ఇన్సూరెన్స్లో కానీ అండర్ రైటింగ్ దీనిలో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్, శాలరీ కూడా నెగోసియేషన్ ఉంటుంది. సో ఇది పూర్తిగా జాబ్ డీటెయిల్స్ అండి ఈ వీడియోకి సంబంధించి. జాబ్ పోస్టింగ్ చూసుకుంటే ఏప్రిల్ 22 అయితే ఇచ్చారనమాట. సో డెడ్ లైన్ ఏప్రిల్ 27 వరకు ఇదైతే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో పూర్తిగా ఒకసారి వీడియో చూసి అప్లై చేసుకోండి. సో దీంతో పాటు ఇంకొక జాబ్ వీడియో చూసుకుంటే మీకు ఇది ఒక ఇంటర్న్షిప్ పొజిషన్ అండి. సో మనకైతే బెంగళూరు లొకేషన్కి మనకైతే స్పాట్ అయింది. ఇది చూసుకుంటే రోలు ఫైనాన్స్ రోల్ అనమాట. కంపెనీ పేరు చూసుకుంటే వాహన్ అనమాట. ఇది ఒక ఇంటర్న్షిప్ పొజిషన్ అనమాట. శాలరీ చూసుకుంటే మనకి 25,000 వరకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్యూర్గా ఇంటర్న్షిప్ కాబట్టి ఫ్రెషర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఒకసారి చూసుకుందాము. జాబ్ టైటిల్ ఫైనాన్స్ ఇంటర్న్షిప్ అనమాట. లొకేషన్ బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అనమాట. సో రోల్ చూసుకుంటే ఒకసారి, వీఆర్ లుకింగ్ ఫర్ హైలీ మోటివేటెడ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ విత్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ఫైనాన్స్ అకౌంటింగ్ అనమాట. సో మన ఫౌండేషన్ అయితే ఉండాలి వీటిలో రెండింటిలో. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనమాట, ఎస్పెషల్లీ ఎక్సెల్లో మనకైతే కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. టు అసిస్ట్ ఇన్ డేటా అనాలిసిస్ అండ్ రెవెన్యూ క్యాలిక్యులేషన్స్ అనాలిసిస్ టాస్క్స్. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ రీసెంట్ గ్రాడ్యుయేషన్ విత్ ఎంబీఏ ఫైనాన్స్. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అని వాళ్ళైతే చెప్తున్నారు. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా అనాలిసిస్, ఫైనాన్షియల్ మోడలింగ్, రిపోర్టింగ్ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఒకవేళ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ అవర్ బిజినెస్, సేల్స్ అండ్ ఫైనాన్స్ సపోర్ట్ టీమ్ అనమాట. తర్వాత వేరియస్ ఆపరేషన్స్ లైక్ అనలైటికల్ స్కిల్స్. తర్వాత విత్ ఎక్స్పోజర్ ఆఫ్ డే టు డే వర్కింగ్ ఆఫ్ ఏ డైనమిక్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. సో ఈ జాబ్లో ఒకవేళ మనమైతే చేస్తే ఒకవేళ ఇవన్నీ రోల్స్ ఉంటాయన్నమాట. మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే యాడెడ్ అడ్వాంటేజు. ప్యూర్గా ఇంటర్న్షిప్ పొజిషన్ కాబట్టి ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళు కానీ, బీకామ్ గ్రాడ్యుయేషన్ ఫైనాన్స్ అకౌంట్స్లో ఉండే వాళ్ళు కానీ, దాంతోపాటు ఎక్సెల్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు మెయిన్గా దీని గురించి చూస్తున్నారనమాట. వీళ్ళైతే తప్పకుండా ఒకసారి ఈ జాబ్ చెక్ చేయండి, చెక్ చేసి అప్లై చేసుకోండి. మిగతా రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే, అసిస్ట్ ఇన్ డేటా అనాలిసిస్, రిపోర్టింగ్ అండ్ ప్రెజెంటింగ్ ఫైండింగ్ యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్స్. తర్వాత క్రియేట్ అండ్ మెయింటైన్ ఎక్సెల్ స్ప్రెడ్ షీటు అండ్ ట్రాకింగ్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ డేటా. దాంతోపాటు అసిస్ట్ ఇన్ అకౌంటింగ్, ప్రిపేరింగ్ ఫైనాన్స్ రిపోర్ట్స్ ఇంక్లూడింగ్ బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, స్టేట్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సమ్మరీస్. సపోర్ట్ ఆన్ అడ్హాక్ వర్క్స్, రీకాన్సిలేషన్స్ ఆఫ్
ఫైనాన్స్ యాక్టివిటీస్, వర్క్ విత్ లార్జ్ డేటా షీట్స్ అండ్ అప్లై ఎక్సెల్ ఫార్ములాస్, పివట్ టేబుల్, డేటా విజువలైజేషన్. దాంతోపాటు సపోర్ట్ ద ఫైనాన్స్ టీమ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ప్రజెంటేషన్స్ ఫర్ సీనియర్ మేనేజ్మెంట్. తర్వాత ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ అడ్ హాక్ అనాలిసిస్ అండ్ ప్రాజెక్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ద ఫైనాన్స్ టీమ్స్ అనమాట. దాంతోపాటు కాంట్రిబ్యూట్ టు ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ బై ఐడెంటిఫైయింగ్ మోర్ ఎఫిషియంట్ వేస్ ఆఫ్ అనలైజింగ్ అండ్ ప్రజెంటింగ్ డేటా అని పూర్తిగా రెస్పాన్సిబిలిటీస్ అయితే మెన్షన్ చేశారు. స్కిల్స్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే సిఏ ఇంటర్ కానీ 1/2 గ్రూప్స్ క్వాలిఫైడ్ ఉన్నా చాలు. అంటే 2 దాంట్లో ఒక గ్రూప్ క్వాలిఫై అయినా చాలు. దాంతోపాటు ఒకవేళ ఎంబీఏ ఫైనాన్స్ ఫ్రెషర్ అండ్ క్యాండిడేట్స్ కానీ విత్ లెస్ దాన్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత అడ్వాన్స్ ఎక్సెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎస్పెషలీ ఎక్సెల్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ కానీ పివట్ టేబుల్స్, వీలుకప్, హెచ్లుకప్ ఇవన్నీ మనకైతే తెలిసి ఉండాలి, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, ఎబిలిటీ టు వర్క్ విత్ నంబర్ ఆఫ్ డేటాతో మనమైతే అనలిటికల్ స్కిల్స్, తర్వాత నంబర్స్ అండ్ డేటా వీటిలో ఎబిలిటీ ఉండాలన్నమాట. తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటే చాలు. తర్వాత అబిలిటీ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్లీ. తర్వాత స్ట్రాంగ్ అటెన్షన్ ఇన్ టు డీటెయిల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్, విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ టేక్ ఆన్ న్యూ ఛాలెంజెస్. సో ఇది ఒక పూర్తి ఇంటర్న్షిప్ కాబట్టి మనకైతే ఫ్రెషర్గానే ట్రీట్ చేస్తారు. సో దాంతోపాటు మనకి మెయిన్గా అడ్వాన్స్ ఎక్సెల్ కానీ ఫైనాన్షియల్ అకౌంట్స్ సంబంధించిన పూర్తి అవగాహన పూర్తిగా ఉంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సిఏ ఇంటర్ కానీ ఎంబీఏ ఫైనాన్స్ ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కంపల్సరీ వీడియోలో జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అంతా చూసుకొని మెయిన్గా పూర్తిగా ఒకసారి చూసుకొని మీరైతే తప్పకుండా అప్లై చేయండి. సో ఇది ఫైనాన్స్ ఇంటర్న్షిప్ పొజిషన్ కాబట్టి ఒకవేళ ఇంటర్న్షిప్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే ఈ కంపెనీలోనే పర్మనెంట్గా ఒక జాబ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా డీటెయిల్స్ చూసి చెక్ చేసుకొని పూర్తిగా తర్వాత తప్పకుండా అప్లై చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఈ జాబ్కి సంబంధించిన 2 వీడియోస్ అండి. ఒకటి చూసుకుంటే అండర్ రైటర్ పొజిషను, ఇది చూసుకుంటే ఇంటర్న్షిప్ పొజిషను. సో ఈ 2 చూసి ఈ రెండిట్లో ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే చూసుకోసారి లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి మీరైతే ఈ 2 వీడియోస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసి అప్లై చేసుకోండి. సో ఇది ఈ వీడియో అండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.